సమ్మక్క సారక జాతరకు దర్శనం చేసుకోవడానికి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి డీజీ గారు వచ్చారు. సార్ చెప్పండి, ఇక్కడ సెక్యూరిటీ అంటే ఫైర్ సేఫ్టీగా సందర్భించి ఇక్కడ ఉన్న ఏదైతే భక్తుల కొరకు ఎలాంటి సేఫ్టీ సెక్యూరిటీ సూచనలు ఇచ్చారు? ఇక్కడ మనం చూస్తున్నాము లక్షలాది జనాలు ఇక్కడ వస్తున్నారు. మన రాష్ట్ర కాకుండా ఈ చుట్టూ రాష్ట్రం నుంచి చాలామంది జనాలు వస్తున్నారు. ఇప్పుడు మొత్తం రద్దీగా అయింది, ఇంకా రద్దీ పెంచుతుంది. మొత్తం ఈ గతంలో మనకు కూడా ఎక్స్పీరియన్స్ బట్టి ఈసారి జనాలు చూసుకొని మన ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అన్నీ ఏర్పాటు చేసాము. దాంట్లో ప్రధానంగా 300 మంది సిబ్బంది మరియు ఆఫీసర్స్ ఇక్కడ డ్యూటీలో ఉన్నాము. మా సిబ్బంది ఇక్కడ 24 అవర్స్ 24 గంటల షిఫ్ట్ సిస్టంలో పని చేస్తున్నారు. 27 తారీఖు నుంచి మా ఇక్కడ డిప్లాయ్మెంట్ అయింది. చివరిలో కూడా 1 తారీఖు సాయంత్రం కానీ రాత్రి అయినా 2 మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉండి జనాలు పోయిన వరకు మొత్తం ఇక్కడ క్లోజ్ అయిన వరకు మా ఇక్కడే ఉండి డ్యూటీకి అలర్ట్గా ఉంటామండి. ఈ ఫోర్స్ కాకుండా దాదాపు 35 రకరకాల వెహికల్స్ కూడా మనం ఇక్కడ డిప్లాయ్ చేసాము. దాంట్లో మెయిన్గా ఈ ఫైర్ వెహికల్స్ ఉన్నాయి, టెండర్స్ ఉన్నాయి, వాటర్ టెండర్స్ ఉన్నాయి, క్యూఆర్టీ వెహికల్స్ ఉన్నాయి. అదేవిధంగా చాలా నేరోగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఈ దారిలు ఉన్నాయి. ఇమీడియట్గా మనం రీచ్ అవ్వాలి. దానికోసం ప్రత్యేకంగా ఈసారి 30 మోటార్ సైకిల్స్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సీతక్క గారు చెప్పుకొచ్చారు, దాదాపు 2 కోట్ల వరకు కూడా ప్రజలు భక్తులు ఇట్లా వచ్చి చేరుకుంటారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారని చెప్తున్నారు. మరి అంత జనాలకి తగ్గట్టుగా మరి ఎలాంటి సెక్యూరిటీగా అంటే సిబ్బందిని ఏ రకంగా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది? ఇక్కడ మనము ఏదో ప్రతి యాత్ర సమయంలో ఒక కంట్రోల్ రూమ్ ఇక్కడ ఏర్పాటు చేస్తాము. ఈసారి కూడా కంట్రోల్ రూమ్ పెట్టించి దాంట్లో ఉన్న సిబ్బందిని, స్టాఫ్ని, ఆఫీసర్ని మనం పెంచాము. రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్ పని చేస్తుంది. చిన్నది ఎక్కడైనా సంఘటన జరిగితే వెంటనే మాకు వాకీ టాకీ కమ్యూనికేషన్ కూడా ఉంది. అదేవిధంగా మాకు లోకల్ పోలీస్ ద్వారా కూడా ఫుల్ కోఆపరేషన్ ఉంది, అన్ని విభాగాల కోఆపరేషన్ ఉంది. వెంటనే మనం స్పందించడానికి మనం రెడీగా ఉన్నామండి. ఇది మొత్తానికి అయితే ఫైర్ సంబంధించిన ఆఫీసర్ అయితే డీజీ గారు చెప్పుకొచ్చేది ఏంటంటే ఇటు ఏదైతే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు ఫైర్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. కెమెరా పర్సన్ రఘుతు, రవికుమార్, మెగా 9 టీవీ, మేడారం నుండి.